సంవత్సరాల మళ్ళీ చరిత్ర రెండు రాష్ట్రాలు అయిన తర్వాత ఫస్ట్ టైం రికార్డెడ్ పోలింగ్ అయింది. డిస్ట్రిబ్యూటర్ది 350 అయ్యింది, ఇప్పుడు ఇంకా 400 దాకా వస్తుంది. అలాగే ప్రొడ్యూసర్స్ది 700 అయింది, ఇంకా అంచనా వేస్తున్నాం 850 దాకా వస్తుందని. కనుక ప్రతి ఓటరు ఓటేసి ఎవరిని గెలిపించుకోవాలి అనేది వాళ్ళ ఆలోచనతోనే వచ్చారు, ముందే వచ్చారు. ఏ ప్యాన్లో గెలుస్తుంది, ఏ ప్యాన్లోకి వెళ్దాం అనేది గెలిచిన వాళ్ళు గెలని వాళ్ళు అనేది ఏముండదు. ఇక్కడ గెలిస్తే లోన కూర్చుంటాం, గెలకపోతే బయట ఉండి వర్క్ చేయించుకుంటారు. కనుక ఇక్కడ అందరూ ఒకటే. ఇది ప్యానల్ ఎలక్షన్ దాకానే అందరం ఒకటే. ఆర్గనైజేషన్ కోసమే కష్టపడతాం. ఆర్గనైజేషన్ బాగుండాలి, పెద్దలు పెట్టిన ఆర్గనైజేషన్ నిలబడాలి. ఎవరైనా వెల్ఫేర్ కానీ ఇక్కడ ఉన్న మన ఫిలిం ఛాంబర్కి ఏదైతే ఉన్నాయో ఆ వెల్ఫేర్ కానీ ఆర్గనైజేషన్ బాగుండాలనే, అది దిల్రాజు గారి ప్యానల్ అవ్వచ్చు, ఇటు కళ్యాణ్ గారి ప్యానల్ అవ్వచ్చు, ఎవరైనా సరే గెలుపు వాటి మేము ఈజీగానే తీసుకుంటాం. ఇక్కడ పాజిటివ్గా తీసుకుంటే తప్ప ఇక్కడ ఏ గొడవలు ఏమీ లేకుండా పక్కాగా బాగా జరుగుతుంది. ఎలక్షన్స్ చాలా 3:30కి, అంటే మార్నింగ్ కొంచెం లేట్ అయింది కాబట్టి 3:30కి క్లోజ్ అవుతుంది ఎలక్షన్స్. 4:30 స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. 6:30 కల్లా 48 మంది ఈసీలు, అంటే చైర్మన్తో సైతం ఈసీలు అన్నీ ఎన్నుకుంటారు. ఆ 48 మంది ప్రెసిడెంట్ని, సెక్రటరీని, వైస్ ప్రెసిడెంట్ని, జాయింట్ సెక్రటరీని అందరినీ ఎన్నుకుంటారు. కనుక అన్నీ కలిపి 7 గంటల కల్లా మీకు ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. పైకి ఛాన్స్ ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ది 60% అయింది, ఇంకా ఇంకొక 5% ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఎక్కువ పోలింగ్ అవుతుంది. ఇది ఇంతకుముందు మామూలుగా 30, 32, 35 అయ్యేది, ఇప్పుడు ఇంకా చాలా పెద్ద పోలింగ్ అవుతుంది. కాబట్టి అంతే అందరూ రెండు ప్యానెల్లో కూడా యాక్టివ్గా రావడం, ప్రతి ఒక్కరు ఓటు వేయడం. ఆ ఓటు అనేది చాలా వాల్యుబుల్. ఇది ఎందుకంటే ఇది సుప్రీం బాడీ ఇన్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. మనం ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా మన హక్కుని కావాలంటే ఛాంబర్లో ఉండాలి. ఛాంబర్లో నుంచే మనం ఏమైనా పని చేసుకోవాలి. ఇది తెలంగాణ రాష్ట్రం అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవ్వచ్చు. ఎగ్జిక్యూటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్, స్టూడియో సెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఎవరైనా ఇక్కడ ఉండాలి. ఆ ఓటు చాలా విలువైనది. కనుక చాలా ఎక్కువ ఓటింగ్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఈసారి ఫస్ట్ టైం.